నమస్కారం చెప్నేస్ కి స్వాగతం। నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రజలకు శాంతి భద్రతలు కాపాడడానికి తమిళనాడు రాష్ట్రం నుండి ప్రత్యేక పోలీస్ బలగాలు వెంకటగిరి చేరుకొని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో రూట్ మార్చ్ నిర్వహించారు। ఈ రూట్ మార్చ్ వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద నుండి బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, కాశీపేట, నగిరి, పాత బస్టాండ్, పాలకేంద్రం సెంటర్ మీదుగా క్రాస్ రోడ్కి చేరుకున్నారు। ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ పుల్లారావు, ట్రైనీ ఎస్ఐ రమ్య తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లను ఇబ్బందులకు గురి చేసిన, ప్రజలకు ఇబ్బందికరమైన కార్యక్రమాలు తలపెట్టిన ఆయుధాలు గల ప్రత్యేక పోలీస్ బలగాలు వినియోగిస్తామని తెలిపారు। రేపు జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ లోకల్ పోలీసుతో పాటు తమిళనాడు స్పెషల్ పోలీసు, సిఆర్పిఎఫ్ పోలీసు, సిఐఎస్ఎఫ్ పోలీసు దాదాపు పెద్ద ఎత్తున మేము ఎలక్షన్కి ఉపయోగిస్తున్నాం। ఎవరు కూడా అందరూ నిర్భయంగా, భయం లేకుండా అందరూ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి। ఎటువంటి భయం అవసరం లేదు, ధైర్యంగా ఓటు వేసుకోవచ్చు। ఏ చిన్న ఇష్యూ ఉన్నా మా పోలీస్ ఫోర్సు 24 hours అవైలబుల్గా ఉంటాం। చిన్న ఫోన్ కాల్ చేస్తే 15 minutesలో మేము రీచ్ అయ్యి ఆ సమస్యకి పరిష్కారం చూస్తాం। ఎక్కడ కూడా తావేయవద్దు। ఎటువంటి సంఘటనలు జరిగిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కంపల్సరిగా కఠినమైన కేసులు బుక్ చేస్తాము। అదేవిధంగా అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం। అందరూ కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఓటు హక్కు వాళ్ళు నిర్భయంగా, భయం లేకుండా ఉపయోగించుకోవాలని పద్ధతిలో భాగంగానే ఈరోజు దాదాపు 2 గంటలు కొంతమంది తమిళనాడు స్పెషల్ పోలీసుతో పాటు మా లోకల్ పోలీస్ వారం కూడా వెంకటగిరి క్రాస్ రోడ్ సెంటర్ నుంచి ట్రిబ్యూన్ సెంటరు, కాజీపేట, అమ్మవారు ఆర్చి, పాలకేంద్రం సెంటర్ మొత్తం దాదాపు టౌన్ మొత్తం కూడా 2 గంటల సేపు మేము రూట్ మార్చ్ చేసి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని, ఎటువంటి భయం అవసరం లేదు, ఎక్కడ కూడా శాంతిపర వివాదం కలిగిస్తే ఎక్కడ ఒప్పుకునే క్వశ్చన్ లేదు। మేము ఎలక్షన్లో అందరూ కూడా పాల్గొని ఓటు హక్కు ఉపయోగించుకోవాలని మళ్ళీ ఇంకోసారి కూడా మేము కోరుతున్నాం।